సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాయనాడ్ అగైన్. వాయనాడ్ నుండి రిటర్న్ అవుతున్నాను. ఈరోజు పలక్కడ్ వెళ్దామని ప్లాన్. కాకపోతే ఇక్కడ జనాలు అన్నారు, లైక్ అంటే స్టేలో 2-3 వచ్చినుండే, వాళ్ళు అన్నారు పలక్కడ్ ఇప్పుడు చాలా హాట్గా ఉంటుంది టెంపరేచర్ అది, సో చూసుకొని వెళ్ళండి అని అన్నారు. సరే ఒకసారి ఇంక ఎంత దూరం వచ్చినాం కాబట్టి పలక్కడ్ అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఆగాల లేకపోతే డైరెక్ట్ తిరువనంతపురం వెళ్ళాలా అనేది అక్కడ ఉన్న వెదర్ కండిషన్ని బట్టి చూసాం. అయినా నేను మెల్లగా ఈ సీనిక్ వ్యూస్ని చూసుకుంటూ మెల్లగా పోయేసరికి ఎట్లాగో ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయితే ఎట్లాగో కొంచెం టెంపరేచర్స్ అది కంట్రోల్డ్గానే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఈరోజు నైట్ నేను పలక్కడ్లో స్టే చేస్తాను. సో ఓకే, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం 10 అయిపోయింది ఆల్రెడీ. 11 అవుతుంది. అరే బాపే, పొద్దున ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. ఇక్కడ దొరికిన ఫ్రెండ్స్తోని చదివేసుకుంటూ కూర్చునేసరికి లేట్ అయిపోయింది. అండ్ రాత్రి కూడా అరౌండ్ 2కో 3కో పడుకున్నాం, అంతా లేట్ అయిపోయింది. సో పలక్కడ్ వచ్చేసిన తర్వాత పలక్కడ్ నుండి ఒక 8 or 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒకటి రామ్సర్రీ ఇడ్లీ హోటల్ అని ఉంది. అది నేను యూట్యూబ్ వీడియోస్లో అండ్ కొన్ని రీల్స్లో కూడా చూసిన. చూడ్డానికి ఎట్లా అంటే అది లైక్ మన నార్మల్ ఇడ్లీలా కాకుండా లైక్ ప్యాన్ కేక్ ఉంటుంది కదా, సో ప్యాన్ కేక్ లాగా షేప్లో ఉండి స్మూత్గా కాఫీగా కనిపిస్తుంది. చూడ్డానికి అయితే మంచిగా అనిపించింది. దానిపైన మంచి సాంబార్ వేసుకొని అదేదో పుట్నాల పొడి సంథింగ్ వేసుకొని పైన నెయ్యి వేసి మరీ ఇస్తున్నారు. సో మంచిగా ఆథెంటిక్గా బాగా అనిపించింది. అందుకే అది ట్రై చేద్దాం అనుకొని ఇంకా దాంట్లో ఎక్కడ డైరెక్ట్ ఇక్కడ వరకు వచ్చేసినాం. సో వెళ్ళి అక్కడ ఎట్లుందో చూసిన తర్వాత తిని అక్కడ నుంచి ప్లేసెస్ డిసైడ్ చేసుకుంటే అయితే వెళ్ళాలని. ఫస్ట్ తినడం ఇంపార్టెంట్ మనకి. ఓకే, హెల్తీ ఫినిష్ చేద్దాం. అరే చూసుకోలేదు, నేను వెనకాలనే లెఫ్ట్ తీసుకోవాల్సింది, చూసుకోకుండా కొంచెం ముందుకు వచ్చేసిన సిగ్నల్ దగ్గరికి. సో ఏం పర్లేదు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ రామసరి. ఓకే, ఇది రామసరి విలేజ్ అనుకుంటున్నా. ఐ గెస్ చూడ్డానికి అయితే విలేజ్ లాగానే ఉంది. సో హోటల్ ఎట్లా ఉంటుందో మరి చూడగానే ఐడెంటిఫై ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను వీడియోస్లో చూసినది కూడా అది కూడా ఒక హోమ్ లాగానే ఉంది. ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. సో చూడాలి ఎక్కడుందో. ఇక్కడ దొరకకపోతే ఎవరిని ఒకరిని అడగొచ్చులే, పర్వాలేదు. ఇక్కడ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏమన్నా డీటెయిల్స్ ఏమన్నా అడ్రస్ అట్లా అడిగినప్పుడు లేకపోతే మనం నార్మల్గా కనిపించినా కానీ మంచిగా పలకరిస్తున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం. మరి
సో ఫైనలీ వచ్చేసినాం రామశ్రీ ఇడ్లీ హోమ్కి. ఇవే ఆ ఇడ్లీలు, అంత దూరం నుండి తినడానికి వచ్చిన ఇడ్లీస్ ఇవే. సో తిని టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయో. సాంబార్ వేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటుంటే బాగా అనిపిస్తుంది. ఇదే పౌడర్. లోపల క్రౌడ్ అయితే ఎక్కువైపోయింది, అందుకే టీ తీసి బయటికి తెచ్చుకొని తాగుతున్నా. సో ఎక్కువ మంది లేరు, కాకపోతే హోటల్ చిన్నది అయిపోయేసరికి ఎక్కువ అన్నట్టు అనిపించేస్తుంది. ఏం ఎండలు అసలు, వామ్మో గుళ్ళు తిరిగిపోతుంది ఎండకి అసలు. అంటే ఎందులోని పైనుండి రైడింగ్ జాకెట్ ఒకటి ఉండేసరికి అస్సలు గాలి ఆడక ఉక్కపోతూ ఉంటుంది ఫుల్గా. ఇట్లయితే కష్టమేలే. పాలక్కాడ్ వెళ్ళి అక్కడ రామసరి హోటల్లో టిఫిన్ చేసి అక్కడ నుంచి కొచ్చికి వెళ్తున్నప్పుడు సడన్గా చూస్తే కోయంబత్తూర్ అని బోర్డు కనిపించింది. సో యాక్చువల్గా కోయంబత్తూర్ నా ప్లాన్లో లేదు. వెన్ ఐ విజిట్ తమిళనాడు దెన్ కోయంబత్తూరు ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటుండే, కాకపోతే కోయంబత్తూరు బోర్డు చూడగానే మనసు ఇటు గుంజేసింది. సో ప్రజెంట్ వర్క్ అలా అండ్ ఈ ప్లాన్స్ అన్నీ పక్కన పడేసి కోయంబత్తూర్ సైడ్ బండి దింపేసిన. సో ఐఎమ్ హెడింగ్ టు ఆదియోగి, ద సోర్స్ ఆఫ్ యోగా, ఈషా సెంటర్కి వెళ్తున్నా. వెళ్ళి ఆదియోగిని దర్శించుకొని ఐల్ రిటర్న్ బ్యాక్ టు హోమ్. వర్క్ అలా మళ్ళీ ఎప్పుడైనా వస్తా. ఇక్కడికి వస్తున్న ఎగ్జైట్మెంట్లో అసలు మాటలు కూడా వస్తలే. అప్పటి నుంచి సైలెంట్గా బైక్ నడిపిస్తూ వస్తున్నా అంతే తప్ప ఎక్కడ దిక్కులు చూస్తలేను. కోయంబత్తూర్ వచ్చిన తర్వాత కొద్దిగా హౌస్లోకి వచ్చిన, అరే నేను బ్లాగ్ కూడా చేయాలి కదా అని. సో ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ దిస్ మూమెంట్ లైక్ ఎన్నో రోజుల నుండి, సంవత్సరాల నుండి అనుకుంటున్నాను. ఎన్ని రోజుల తర్వాత ఈ రోజు వస్తున్నా, ఎన్ని రోజులుగా సంవత్సరాల తర్వాత. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఒక్కొక్క కిలోమీటర్ తగ్గిన కొద్దీ, ఐ మీన్ ప్లేస్కి దగ్గర అవుతున్న కొద్దీ లోపల ఎట్లానో ఫీలింగ్ వస్తుంది. అంటే హార్ట్ బీట్ మొత్తం ఇట్లా కామ్ అయిపోతున్నట్టు, నేనేదో పెద్ద డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతున్న ఫీలింగ్లో ఉన్నా. ఏం జరుగుతుంది నా లోపల నాకేం అర్థమవుతాలే. సద్గురు మాటలే మైండ్లో తిరుగుతున్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకవేళ సద్గురు లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఉండకపోతుండే. లైఫ్లో నేను ఫేస్ చేయాల్సి వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అంటే లైక్ ఇంకేం బతికి కూడా పెద్ద చేసేదేం లేదు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను ఆ టైంలో. సో అట్లాంటి టైంలో ఇన్నర్ ఇంజనీరింగ్ అనే బుక్ చదివిన.
నేను లైఫ్ని చూసే నాకు మొత్తం దృక్పథమే మారిపోయింది దానివల్ల. ఇట్ జస్ట్ కంప్లీట్లీ చేంజ్ మై మైండ్ సెట్. అది చదివిన తర్వాత ఓకే లైఫ్ అంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంది అన్నట్టు అనిపించింది. అది ఓకే, ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ఇషా సెంటర్. వావ్, ఎంత హ్యాపీగా నేను ఇప్పటివరకు ఎప్పుడు లేను అనుకుంటా, నాకు తెలిసినంతవరకు. మాటలేం వస్తలేవు నాకైతే. లిటరల్గా నా బాడీ మొత్తం ఇట్లా డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తున్నాయి బాడీలో. టెన్ సో Adiyogi statue. I'll just park my vehicle and I'll come back. వెహికల్ పార్కింగ్ ఇక్కడ ఉంది. వెహికల్ని పార్క్ చేసిన తర్వాత స్టాచ్యూ దగ్గరికి వెళ్తా. ఆదియోగి స్టాచ్యూ చూసేసిన తర్వాత ఇటు ధ్యానలింగ అండ్ లింగభైరవి ఈ ప్లేసెస్ చూడడానికి వెళ్ళడానికి రూట్ ఉంది. సో ఇక్కడ ఇప్పటికీ మన ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నారు. వాటిపైనే భక్తుల్ని ఇక్కడ నుండి అక్కడ వరకు తీసుకొని మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. సో నేను మాత్రం బై వాకే వెళ్తున్నా. ఎండ కొంచెం ఎక్కువనే ఉంది, బట్ స్టిల్ నాకు పెద్దగా ఏం ఏర్పడట్లే, ఎందుకంటే మంచిగా చెట్లు అది ఉన్నాయి దారిలో. సో ధ్యానలింగాకి వెళ్ళే కంటే ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సూర్యకొండ. ఇక్కడ సద్గురుచే కాన్సన్ట్రేట్ చేయబడిన ఒక మెర్క్యూరీ లింగం ఉంటుంది ఈ పాండ్లో. సో ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ ధ్యానలింగ దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా ఆదియోగి దర్శనం అయిపోయింది. ధ్యానలింగ దగ్గర వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే కొద్దిసేపు మనల్ని మనం మర్చిపోతాం. లిటరల్లీ అంత ప్రశాంతంగా ఉంటుంది. నేను చూస్తున్నా ఒక్కొక్కరు అంటే లైక్ నేను దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఎట్లా అంటే లైక్ వాళ్ళంతటా వాళ్ళు ఏదో ట్రాన్స్లో ఉండిపోతున్నారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు లైక్ నవ్వుతున్నారు స్లోగా. సో ఒక డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి అక్కడ. సో అదంతా మనం అంటే చెప్తే అర్థమయ్యేది కాదు. వన్ హ్యావ్ టు experience this feeling. That's it.